హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి వెరీ సీరియస్గా ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఈ లీక్స్ ఎక్కువైపోయినాయి. ఈ లీక్స్ గురించి మాట్లాడుకోవాల్సిన విషయం అనమాట. అగ్ని పరీక్ష షో నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఆల్మోస్ట్గా ప్రోమో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. అంటే జడ్జెస్ని రివీల్ చేసే ప్రోమో అయితే ఖచ్చితంగా రాబోతుంది. ఈ రోజే రివీల్ అవుతుంది. నేను వీడియో అప్లోడ్ చేసేసరికి వచ్చి ఉంటుంది కూడా. సో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష. సో ఈ లీక్స్ ఎలా అయిపోయినాయి అంటే ఆల్మోస్ట్ సెట్లో ఏం జరుగుతుందో, సెట్లో ఏమైపోతుందో కూడా మొత్తం కంప్లీట్గా బయటకు వచ్చే పరిస్థితి ఉంది అనమాట. ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సిన విషయం అంటే లీక్స్ ఉండాలి, బట్ ఏంటంటే మరీ కంప్లీట్గా లోపల ఏం జరుగుతుంది, ఏ కాన్సెప్ట్ నడుస్తుంది, ఏ టాస్కులు నడుస్తుంది, ఏకంగా కొంతమంది అయితే టాస్క్లు ఎవరు విన్నర్ అయినరు, ఆ కంటెస్టెంట్స్ నేమ్స్ వరకు ఓకే చెప్పినాము, బట్ వాళ్ళు ఏకంగా ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఇవన్నీ రచ్చ నడుపుతున్నాయి. అందులో మనం కూడా లేట్ అయిపోతున్నాము, అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నామని చాలామందికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. మన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమంటే అందరూ చెప్పేశాక నువ్వు చెప్పడం ఏంటి అనే స్టేజ్కి వచ్చినా కూడా బట్ లేట్గా అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఎందుకనంటే మొత్తం ఇంట్రెస్ట్ అంతా పోయినాక షో చూస్తే ఏముంటుంది, ఒక హైప్ ఉన్న షో సడన్గా ఒకసారి ఇప్పుడు అభిజిత్, నవదీప్, బిందు మాధవి వీళ్ళు వచ్చారు, హైప్ బీభత్సంగా అయింది. సడన్గా వచ్చేసరికి ఆ లీక్స్ వచ్చేసరికి ఏమైపోతుందంటే ఆ కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. మనం ఏదైతే హైప్ ఎక్స్పెక్ట్ చేసామో ఆ హైప్ మొత్తం మామూలుగా ఈ 2 రోజుల నుంచి, అంటే ఈ రోజుని నిన్న మిడ్ నైట్ నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు బీభత్సంగా వైరల్ అవుతున్న వీడియోస్ అనమాట. ఇంతే కాకుండా ఇంకా దరిద్రం ఏంటి అని అంటే దీంట్లో ఈ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంటెస్టెంట్స్ కూడా వాళ్ళు ఏదో రీల్స్ చేసుకొని వాళ్ళు పోస్ట్ చేసుకొని సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నారు. కంటెస్టెంట్సే ఇంత దారుణంగా ఉంటే ఆ షో మరి ఏ విధంగా ముందు తీసుకెళ్దాం అనుకుంటుంది బీబీ టీము? లేదు కావాల్సుకునే బీబీ టీం ఏమన్నా లీక్లు ఇచ్చి హైప్ క్రియేట్ చేస్తుందనంటే ఇలాంటి సిచ్యువేషన్లో హైప్ క్రియేట్ చేసి రచ్చలేపుకునే దానికంటే సో ఖచ్చితంగా కంటెస్టెంట్స్ మీరు చూడండి, మన ఇన్స్టాలో కూడా కావాలంటే పెడతాను నేను ఆ వీడియో. ఏకంగా ఒక కంటెస్టెంట్స్, లేడీ కంటెస్టెంట్, ఒక జెంట్స్ కంటెస్టెంట్స్, వీళ్ళిద్దరు ఒక రీల్ తీసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు ఫుడ్ తినుకుంటారు, రీల్స్ తీసుకుంటున్నారు, వెనకాల అగ్ని పరీక్ష అనేది కనిపిస్తుంది మీకు క్లియర్గా. అది సెట్ అనేది అర్థమైపోతూ ఉంది. చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులు కూడా అంతే అనమాట. నేను ఈ ఇంట్లో లేను, వేరే ఇంట్లో ఉన్నాను, ఇలా చాలా ఇవ్వచ్చు, కానీ ఇంత డైరెక్ట్గానే ఇచ్చేస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా మీరు కంగ్రాచులేషన్ చెప్తే సోషల్ మీడియాలో రిప్లై కూడా ఇస్తున్నారు, థ్యాంక్ యూ అని చెప్పేసి రిప్లైస్, ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ బీబీ టీం ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది, బీబీ టీం ఎందుకు ఇలా అయిపోతుంది? నిజంగా ఈ ఏదైతే హైప్ క్రియేట్ చేయడం కోసం అనైతే కాదు నాకు అనిపిస్తుంది. బీబీ టీం మరీ ఇంత వరస్ట్గా ఈ లీక్స్ అనేది క్రియేట్ చేస్తుందా అంటే అనిపించింది, నాకైతే అనిపించలేదు. అంటే బీబీ టీమే చేస్తుంది అనే ప్రమోట్ చేయడం కోసం, హైప్ కోసం చేస్తుంది అని అంటే నాకెందుకో ఆ వేలో అనిపించలేదు. మరి మీకేమనిపించింది? ఎందుకనంటే అది క్లియర్ కట్గా ఓకే లీక్స్ ఇవ్వచ్చు, కాకుంటే మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మరి ఇంత దారుణంగా సోషల్ మీడియాలో పెట్టేది ఒకేసారి. ఆల్రెడీ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఏ వీడియో లీక్ అయింది అనేది కూడా మీకు క్లారిటీ ఉండాలి కదా. సో ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో ఉన్నా కూడా బిందు మాధవి ఒక కంటెస్టెంట్స్ తోటి మాట్లాడుతూ ఉంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుగా, ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి గట్టిగా నడుస్తూ ఉంటే అక్కడ నవదీప్ గారు ఏంటంటే హే అనుకుంటే వెళ్ళిపోతాడు, అంత సీరియస్గా బయటికి వెళ్ళిపోతాడు. అది ఒక ప్రోమోలో చూపించి ఉంటే, లేదంటే ఒక హైప్ క్రియేట్ చేయడానికి ప్రోమోలో అలాంటివి వేసినప్పుడు రచ్చలేస్తుంది, కానీ అంత ఇంపాక్ట్ చూపించే సీనే కరెక్ట్గా లీక్ చేయడం అనేది చాలా హారబుల్గా ఉంది అనమాట. సో బీబీ లవర్స్కి ఎవరైనా కూడా ఆల్మోస్ట్ సెట్ మొత్తం పెడుతున్నారు. అండ్ శ్రీతేజ స్టేజ్ మీదకి వచ్చేసి ఎలిమినేట్ అయిన ఆ వీడియో కూడా లీక్ చేశారు. అండ్ ఏకంగా వీళ్ళు కంటెస్టెంట్స్లే రీల్స్ తీసుకుంటూ అవి కూడా రివీల్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాసెస్ అంతా ఏంటి అని అంటే మనం అనుకున్న హైప్ ఏదైతే ఉందో దానికి మించి కాకుండా అంతా ఏమంటారు రోస్ట్ లాగా తయారవుతుంది అనమాట. ఇక రోస్ట్ నుంచి వేస్ట్ లాగా కూడా తయారవుతుంది, ఎందుకంటే ఆ రేంజ్లో లీక్స్ వస్తున్నాయి. ఆ లీక్స్ అనేది కంప్లీట్గా బీబీ టీం అనేది కంట్రోల్ చేస్తే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయము. ఎందుకంటే బిందు అగ్రెసివ్ అవుతుంది, అభిజిత్ స్టేజ్ మీద వాళ్ళ ముగ్గురు ఉన్నదే వీడియోనే లీక్ అవ్వడం అనేది చాలా అసలు హారబుల్ అనమాట. ఏకంగా ఈ రేంజ్లో లీక్స్ ఉండాలి, కానీ ఇంత ఇంట్రెస్ట్ పోయేలా లీక్స్ అయితే ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే బీబీ లవర్స్ ఎవరైనా కూడా ఎంజాయ్ చేయాలి, బట్ కాకుంటే ఏంటంటే ఆ మొత్తము సీను సితారా అక్కడ ఉన్న మ్యాటర్ అంతా బయటకు వచ్చేసినాక ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఆల్రెడీ కంటెస్టెంట్స్ వచ్చారు ఆల్మోస్ట్. మనం ఏంటంటే
అరే ఇంత ఫాస్ట్గా అప్డేట్ ఇస్తున్నాము అనే ఆలోచిస్తున్నారు, కానీ ఆ ఇంపాక్ట్ అనేది మిస్ అవుతుంది, అక్కడ ఇంట్రెస్ట్ అనేది మిస్ అయిపోతుంది అనేది ఎవరు ఆలోచించట్లేదు. బట్ ఖచ్చితంగా ఇది ఆలోచించండి, ఇవ్వండి కాదనట్లే, కానీ మరీ ఇంత వీడియోస్ అక్కడ జరిగే సీన్ టు సీన్ కూడా అయిపోతుంది. అక్కడ జడ్జెస్ ఏం చేశారు, జడ్జెస్ ఏమంటున్నారో కూడా మనకు బయటకు వచ్చింది అని అంటే ఆ షో మీద ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది. బీబీ టీమ్ ఇలాంటి సిచ్యువేషన్స్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయగలగాలి. ఇంకా ఎలిగేషన్స్ కూడా బయటకు వచ్చి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంటెస్టెంట్స్ కూడా బయటకు వచ్చినాక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము, సీరియస్గా అంటే ఆ కామెడీ వేలో ప్రొజెక్ట్ చేయడము, ఏంటంటే కావాలని అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయడము. ఆల్రెడీ షోలో చాలా నెగిటివిటీ వచ్చిందనంట, చాలామంది జడ్జెస్ తోటి ఆర్గ్యూ చేశారంట, ఇలాంటివన్నీ జరిగినాయి. ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నా కూడా అది బయటికి రాకుండా ఉండడం వరకు బాగానే ఉంది. ఏకంగా ఒక్క సీన్ తోటి ఏదైతే నవదీప్ గారు లేచి సీరియస్గా వెళ్ళిపోతారో ఆ ఫైర్లో, అండ్ మన బిందు మాధవి కూడా అక్కడ ఒక కంటెస్టెంట్స్ తోటి ఓవర్ యాక్షన్ చేయక ఎక్కువగా మాట్లాడుతున్నావు, అది తగ్గించుకుంటే మంచిది అనే దాన్ని ఎక్కువగా జనాలకి రీచ్ అయిపోయింది, చాలా విపరీతంగా, చాలా ఫాస్ట్గా వైరల్ అయిపోయింది అనమాట ఆ వీడియో. సో మొత్తానికి ఇలాంటివి ఉండకుండా చాలా కూల్గా నీట్గా ఉంటే బాగుంటుంది, అది అర్థం చేసుకోండి. లీక్స్ కూడా ఒక లిమిట్ వరకు ఇవ్వండి, అంతగా ఇస్తే కూడా అది ఓవర్ డోస్ అయిపోయి దాని మీద ఉన్న ఇంపాక్ట్ అనేది మిస్ అయిపోతుంది. సో మనం హిట్ అవుతుంది అనుకున్నది స్టార్ట్ అవ్వకే ఫట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనమాట. సో ఆల్మోస్ట్ ఈరోజు ప్రోమో వస్తుంది, ఆ ప్రోమో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఇక్కడ అన్నీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఏకంగా ఈ కంటెస్టెంట్స్ రావడం అనేది బీభత్సం అనే హైప్ క్రియేట్ చేసింది, ఎంత నిజమో అంత హైప్కి డబల్ క్రియేట్ చేసింది. అండ్ ఆ హైప్ను మొత్తం తీసుకొచ్చింది మాత్రం ఈ ముగ్గురు జడ్జెసే, అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా లీక్లు ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆలోచించండి, ఎందుకంటే ఈరోజు షూటింగ్ జరుగుతుంది అండ్ రేపు షూటింగ్ ఉందనుకుంటా, ఎల్లుండి లేదు, అండ్ 15th లేదనుకుంటా, మళ్ళీ 18th కూడా షూటింగ్ లేదు. సో 19th తోటి క్లోజ్ అయిపోతుంది షూటింగ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతున్నది అగ్ని పరీక్ష. సో చూసి ఎంజాయ్ చేయండి, కానీ మరి ఇంతలాగా లీక్స్ అయితే ఇవ్వకండి, నేను కూడా చెప్పేది అదే అనమాట అందరికీ. మరి దారుణంగా రివ్యూస్ కూడా ఏకంగా పెద్ద రివ్యూవర్స్ కూడా దారుణంగా ఇచ్చేస్తున్నారు ఆ లీక్స్ అనేది. కొంతవరకు కంట్రోల్ చేయండి, బట్ తప్పులేదు, ఇవ్వడంలో తప్పులేదు, కానీ ఇంట్రెస్ట్ ఉండేలాగా ఇస్తే బాగుంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో మీకు ఏమనిపించింది ఏంటని కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.